హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనమందరము 50 పైసా గురించి మనం తెలుసుకుందాం వివరంగా. అంటే 50 పైసా అంటే ఏంటి, ఇది ఏ కంపెనీలో ఏ మిల్ట్లో తయారైనది అనేది మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఈ 50 పైసా ఏ మెటల్తో తయారైంది కూడా వివరంగా మీకు చూపిపోతున్నాను. అయితే ఈ 50 పైసా అనేది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది 50 పైసా. అయితే మనం ₹1 అనే తెలుగులో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది 50 పైసలు, ₹1, 50 పైసా అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం దీని గురించి. అయితే ఈ 50 పైసా అనేది ఎప్పుడు తయారైంది, ఎక్కడ దాకా తయారైంది అనేది మీకు వివరంగా చూపిపోతున్నాను. జాగ్రత్తగా చూసి మీ దగ్గర కనుక ఈ ₹10 ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో కాస్త ఖరీదైన బిళ్ళలు కూడా ఉండవచ్చు. అయితే మీకు ఈ ₹10 అనేది సాధారణంగా దొరకదు. అయితే కొందరి దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పారేయటం కానివ్వండి, లేదంటే వేరే వేరే విధాలుగా మీరు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ ₹10ని జాగ్రత్తగా చూసుకుంటే మీకు రూపాయి వచ్చే అవకాశం నేను వివరంగా చెప్తున్నాను. బాగా చూడండి. ఈ ₹10లో మనకి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. అయితే ఈ ₹10 అనేది కాస్త డిఫరెన్స్గా ఉండిద్ది, మీకు తెలిసే ఉండిద్ది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైకు షేరు జాగ్రత్తగా చేయండి. లైకు షేరు ఎందుకంటే ఇది చాలా కష్టపడి చేసి మీకు వివరంగా చూపిపోతున్నాను కాబట్టి, ఇది మొత్తం ఇది మనం తయారు చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా మీకు చూపిపోతున్నాను కాబట్టి మీరు షేరు లైకు కొడితే నాకు అనుకూలంగా కాస్త ముందుకు వెళ్ళటానికి కూడా నాకు అవకాశం ఉండిద్ది. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, ఈ 50 పైసా ఎక్కడి నుంచి తయారైందంటే 1984 కాడించి మనకి 1984 కాడించి 1990 దాకా మనకి 1990 దాకా మనకి తయారైంది. అయితే ఈ ఎట్లా అనేది వివరంగా చూపిస్తున్నాను చూడండి. 1984 90 90 80 90 90 90. అయితే ఇక్కడ మీకు ఇదిగో చూడండి, 1 2 3 4 5 6 7 ఇది డేట్లు ఇవి మొత్తం. ఈ డేట్లు అనేది ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఎన్ని బిళ్ళలు తయారవుతున్నాయి. ఇక చూడండి, ఇక్కడ ఈ సంవత్సరంలో ఎన్ని బిళ్ళలు తయారైనది అనేది మీరు చూసుకోండి. ఇక్కడికి వచ్చేపాటికి బాంబే అంటారు. బాంబే అంటే మీకు ఖర్జూర గుర్తు ఉండిద్ది ఫ్రెండ్స్. ఖర్జూర గుర్తు అంటే మనకి డేట్ కింద ఖర్జూర గుర్తు ఇస్తారనమాట. దాన్ని డైమండ్ అంటారు. అంటే ప్రతి మిల్ట్కి ఈ కలకత్తా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, నోయిడా కానివ్వండి, ప్రతి బిళ్ళకి డేట్ కింద అనేది మనకి కనబడతా ఉండిద్ది. ఏ మిల్ట్ అయినా, ఏ బిళ్ళ అయినా, మనకి ఏ కాయిన్ అయినా కూడా మనకి ఈ విధంగా కనబడతానే ఉండిద్ది. అయితే ఏ మిల్ట్లో ఖరీదైనది, ఏ మిల్ట్లో స్కేర్ అయినది, ఏ మిల్ట్లో కామన్, ఏ మిల్ట్లో మనకి రేర్ ఉన్నది, అది వివరంగా మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు 1984లో మనకి బొంబాయి నుంచి 1 2 3 బిళ్ళలు మాత్రమే తయారైనాయి. 4వ మిల్ట్ మనకి తయారవ్వాలి ఇక్కడ. అయితే ఈ బొంబాయి మిట్లో
రూ. 5, రూ. 15, రూ. 30 ఈ బిళ్ళ ఒకటికే మీకు లభించే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి 1984లోనే రెండో మిల్టు అంటే ఏంటంటే కంపెనీ అనొచ్చు. కాస్త వివరంగా వెళ్తే కంపెనీ అనొచ్చు, అంటే తయారు చేసే కంపెనీ అంటాం మనం. అది మిల్ట్ కింద వచ్చింది. ఇది కలకత్తా ఫ్రెండ్స్. ఈ కలకత్తా అంటే ఏంటంటే మనకి డేట్ కింద ఏమనేది కనబడదు. ఫర్ సపోజు డైమండ్ ఉంటే ఇది డైమండ్ 1988 బొంబాయి అంటాం మనం. అదే మనకి హైదరాబాద్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ హైదరాబాద్ అంటాం మనం. ఇంకా నోవిడా కనుక ఉన్నట్టయితే నోవిడా అంటాం. ఈ కలకత్తాకి కూడా మనకి ఏమీ ఉండదు సింబల్ అనేది. అయితే ఈ ముంబైలో మనకి వచ్చేవాటికి 5, 15, 20 ఈవెన్సీలో 5, ఫైన్ కండిషన్లో 15, వెరీ ఈవెన్సీలో మనకి వచ్చేవాటికి రూ. 30 పడిద్ది. అయితే నెక్స్ట్ ఈ బిళ్ళ ఇది రూ. 50, రూ. 100, 300 స్కేర్ బిళ్ళ ఫ్రెండ్స్. ఇది స్కేర్ బిళ్ళ. అయితే మళ్ళీ ఇది కూడా స్కేర్ బిళ్ళే. మనకి 50 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ ఈ సంవత్సరంలో తయారైన బిళ్ళల రేట్లు అన్నమాట. ఇవి రేట్లు అంటారు. జాగ్రత్తగా వినండి. ఈ బిళ్ళ మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూస్తే మీకు వివరంగా మనకి అర్థమయ్యేగా నేను చెప్పబోతున్నాను. అంటే 1985లో మనకు వచ్చేపాటికి 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఇది స్కేర్. స్కేర్ అంటే ఏంది? ఇది కామన్ అంటారు, ఇది స్కేర్ అంటారు, ఇది రేర్ అంటారు. అంటే రకరకాలుగా వస్తామండి. స్కేర్ అంటే 1 అనుకుందాం మనం, అంటే 1వ మెట్టు. స్కేర్ అంటే 2వ మెట్టు, అంటే కాస్త హైట్లో ఉండిద్ది కాబట్టి. ఇంకా రేర్ వచ్చేపాటికి 3వ మెట్టు కింద అనుకోవచ్చు. ఇంకా ఈ రెండింటి మీద కాస్త హైట్లో ఉండిద్ది కాబట్టి దీన్ని రేర్ అంటారు. అయితే వివరంగా చెప్తే మనకి 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్. ఈ 95లో 10 రూపీస్, 50 రూపీస్, 50 రూపీస్. ఈ హైదరాబాద్ వచ్చేపాటికి మనకి 15 రూపాయలు, 25 రూపాయలు, 200 రూపాయలు ఈవెన్సీలో. ఈవెన్సీ అంటే కొత్తగా ఉన్న బిళ్ళకే ఈవెన్సీ అంటారు. ఈ ఈవెన్సీని మీరు చెప్పినట్టుగా 200 ఇస్తారు కదా అని చెప్పేసి పాతది తీసుకెళ్తే వాళ్ళు తీసుకోరు. అందుకని ఫైన్ అంటే మామూలుగా మనకి ఏదో నల్లగా ఉంటాయి బిళ్ళలు. సపోజు ఇది నల్లగా ఉండిద్ది. కొత్తదంటే ఏంటంటే మనకి బ్యాంకులో మనకి నోటు ఎట్లా తలతలాడుతూ ఉండిద్దో అట్లానే మనకి బిళ్ళ కూడా అంత మెరుస్తూ ఉండిద్ది అనమాట. అయితే ఇదేమో మనకి బయట కంపెనీ నుంచి తయారైంది. ఈ బయట కంపెనీ అనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటే డేట్ కింద మనకి మిల్ట్ మార్క్ ఒకటి ఉండిద్ది. అంటే ఇదిగో ఇట్లా మనకి చుక్క టైప్లోనే మిల్ట్ మార్క్ ఉండిద్ది. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ చుక్క గుర్తు ఉంది కదా అని అనుకుంటారు. ఈ చుక్క గుర్త సగానికి మధ్యలో ఉన్నట్టయితే ఇది నోవిడా కింద వచ్చింది లెక్క. సైడ్ కనుక ఈ సైడ్ కానీ ఏ రకమైన బిళ్ళల్లో కూడా వస్తే అది వేరే కంపెనీకి చెందిన బిళ్ళ అని అర్థం చేసుకోండి. ఇది కామన్ అన్నమాట. ఇది 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. అయితే ఇప్పుడు 1986లో మనం వెళ్తే మనకి ఇక్కడ రేర్ అనేది ఉంటుంది. 1966లో మనకి రేర్ ఉంది. ఇది బొంబాయి మిల్ట్ అనమాట. ఈ చుక్క ఉండి ఈ మిల్ట్ కింద ఈ బిళ్ళ ఉన్నట్టయితే మీకు ఈ రేర్ అనేది బిళ్ళ అనుకుంటాం. ఈ బిళ్ళ ధర వచ్చేసి 4000, 6000, 15000. ఈ బిళ్ళ ఒకటికే 4000, 6000, 15000. అయితే దాని పక్కనే ఇంకో బిళ్ళ ఉంది, ఇది 40 రూపాయలు.
రూ. 50, 100. ఎందుకు దీనికి దానికి డిఫరెన్స్ అంటే, కామన్ బిళ్ళలేమో లక్షల్లో దొరుకుతూ ఉంటాయి, మనకి పబ్లిక్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. స్కేర్ వచ్చేపాటికి మనకి లక్షలో ఒక 100, 50 కనపడవచ్చు. ఇంకా రేర్ అనేపాటికి మనకి 10 లక్షలకి ఒక బిళ్ళ కూడా మనకి దొరకదు. అందుకోసం చెప్పేసి దీనికి ఈ రేటు పెడతారనమాట. అంటే దొరకని బిళ్ళ ఉంటే మీకు ఈ డబ్బులు వస్తాయి అన్నమాట. ప్రతి బిళ్ళ తీసుకొచ్చేసి రూ. 10 లక్షలు ఇస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు అనేది అపోహలో మీరు బతకబాకండి. వివరంగా తెలుసుకుంటే మనకి అర్థమైద్ది. 4,000, 6,000, 15,000 సేమ్ 2 మిల్ట్లు ఒకటే. ఇది బొంబాయి, ఇది కలకత్తా. నెక్స్ట్ మనకి వచ్చేపాటికి ఫ్రెండ్స్ 1987లో మనకి వెళ్ళిపోతే 3 కంపెనీలు తయారైనవి. ఏదేవి? బొంబాయి, కలకత్తా, హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఈ మొత్తం ఉన్న బిళ్ళలు మొత్తం హైదరాబాద్ కింద లెక్క వచ్చింది. ఈ ఉన్న బిళ్ళ వాటికి కలకత్తా వచ్చింది. ఈ బిళ్ళలు ఉన్న వాటికి మాత్రం బొంబాయి వచ్చింది. అంటే బొంబాయి, కలకత్తా, హైదరాబాదు మీరు మింట్లో అర్థం చేసుకోవాలంటే డైమండ్ కనుక ఉన్నట్టయితే బొంబాయి, కలకత్తా మీకు ఏ సింబల్ లేకపోతే ఇది కలకత్తా, ఇది హైదరాబాదు అంటే స్టార్ గుర్తుంటుంది, నోయిడా అంటే మనకి దీని కింద లెక్క వచ్చింది. అయితే ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 96లో 2 కామన్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేపాటికి రూ. 5, రూ. 10, రూ. 30. సేమ్ ఇది కూడా రూ. 5, రూ. 10, రూ. 30. ఇక్కడ మాత్రం స్కేర్ బిళ్ళ చేశారు కాబట్టి 15, 25, రూ. 150 చేశారు ఫ్రెండ్స్. ఇంకా 1988లోకి వెళ్ళిపోతే మనకి 1, 2, 3, 4 బిళ్ళలు. అయితే ఈ 4 బిళ్ళలు అనేది ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అనుకుంటాం ఏంటంటే బిళ్ళ మనకి అసలు ఎన్ని తయారవుతున్నాయి అనేది ఎవరికి అర్థం కాదు. ఫర్ సపోజు ఇది 50 కోట్లు అనుకుందాం, ఇది 30 కోట్లు బిళ్ళలు తయారైనాయి అనుకుందాం, ఇది 10 కోట్లు బిళ్ళలు తయారైనాయి అనుకుందాం. రేర్ అనేపాటికి మీకు దగ్గరగా ఒక 1,150 ఏందో తయారవచ్చు. అంటే మనకి 100 కోట్ల బిళ్ళల్లో మీకు 10,000 బిళ్ళలు మాత్రమే ఉంటాయి రేర్ అనేది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 10 బిళ్ళలు మాత్రమే మనకి, కోటి బిళ్ళల్లో 1 బిళ్ళే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అయితే ఇది జాగ్రత్తగా మనం మిల్టా కనుక మనం తెలుసుకున్నట్టయితే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి తీసుకుంటామంటే దాని మిల్టు చూసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే 1988లో మనం వెళ్తే 5, 10, 50 ఫ్రెండ్స్ బొంబాయి మిల్టు. ఇంకా 25 రూపీ, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ కలకత్తా మిల్టు. ఇంకా హైదరాబాద్ వచ్చేపాటికి మనకి, సారీ ఫ్రెండ్స్ నేను ఇది చెప్పలేదు, ఇది ఇక్కడ దాకా వచ్చేసాను కదా. ఇంకా ఇది వచ్చేపాటికి 1988లో మనకి వచ్చేపాటికి 3,000, 12,000, 30,000. ఇంకోటిసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా. ఈ బిళ్ళ అనేది మనకి 3,000 అన్నాను, సారీ నాకు సరిగా ఇదవల్ల. ఇది వచ్చేపాటికి ఈ మిల్టు 1988 ఉన్న బిళ్ళ మాత్రం 8,000 కాడించి దాదాపుగా 30,000 దాకా పలుకుతుంది ఈ బిళ్ళ. మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి. 1988 నోవిడా ఉండాలి. నోవిడా అంటే ఏంది? చుక్క ఉండాలి, డేట్ కింద మనకి చుక్క ఉండాలి. అది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా 1989లో మనం వెళ్తే మనకి ఇక్కడ 30 రూపాయలు చేశారు, 50 రూపాయలు, 100 రూపాయలు చేశారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి కలకత్తా బిళ్ళ వచ్చేపాటికి 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఈ మనకి ఇదేమో రేర్ బిళ్ళ,
ఇదేమో డేట్ వచ్చేసి 1989లో మనకి హైదరాబాద్ బిళ్ళ ఉన్నట్టయితే, అంటే ఈ బిళ్ళ స్టార్ కనుక ఉన్నట్టయితే దీనికి 1000 రూపీసు 50 అంతేనండి. 1000 రూపాయలు, 1500, 3000 దాకా ఈ బిళ్ళ అయితే పలుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆఖరిలోకి వెళ్ళిపోతే మనకి 1990లో మనకు వచ్చింది లాస్ట్ మిల్ట్. ఇంకా ఏ మిల్ట్లు మనకి తయారవ్వాల, ఇటు కలకత్తా కానీ, హైదరాబాద్ కానీ, నోయిడా కానీ, ఇది ఒక్కటే మనకి తయారైంది. ఇది స్కేర్ కింద ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కష్టపడి చేసి మీకు వివరంగా చూపించాలి అనుకున్నాను, ప్రయత్నం అయితే చేశాను. అయితే ఈ హిస్టారికల్ ఛానల్కి మీకు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ హిస్టారికల్ ముందు కాస్త డెవలప్ అయ్యే విధంగా నేను చేయాలనుకుంటున్నాను. అయితే మీ సపోర్టు సహకారం లేనిదే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. మీరందరూ కాస్త నీకు లైక్ చేస్తారని చెప్పేసి, ఈ వీడియో లైక్ అయింది కాబట్టి లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బిళ్ళలు ఖరీదైనవి 3 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అంటే ఈ సంవత్సరాల్లో తయారైన బిళ్ళలు 20. ఒక్కొక్క బిళ్ళ వచ్చేసి 70 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు, లేదా 30 కోట్లు, లేదా 10 కోట్లు, లేదంటే 10,000, లేదంటే లేదు 20,000, 30,000. అట్లా మనకి బిళ్ళలు ఏజ్ని బట్టి మనకి ఎంత కావాలో అంతవటికే తయారు చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఈ ఛానల్ 4వ ఎపిసోడ్ చేశాను. ఇది 4వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. మీరందరూ లైక్ చేస్తారని చెప్పేసి, నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను సగౌరవంగా మీకు చేస్తున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.